హలో ఆల్, వెల్కమ్ టు సినీవేరా. రామ్ చరణ్ అన్న ఇప్పుడు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని సీరియస్ గా టార్గెట్ చేశాడు. త్రిబులర్ సినిమాతో నార్త్ ఇండియాలో చరణ్ అన్నకి ఎంత క్రేజ్ వచ్చిందో మనకు తెలుసు. బట్ గేమ్ చేంజర్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయింది. అందుకే ఇప్పుడు అందరికి పెద్ద సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బుచ్చుబాబు డైరెక్షన్ లో వస్తున్న పెద్ద సినిమా మార్చ్ 27, 2026 గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. డేట్ పర్ఫెక్ట్ గానే ఉన్న చరణ్ అన్నకి బాలీవుడ్ లో రిలీజ్ ఈజీగా కనిపించడం లేదు. నార్త్ లో గట్టి కాంపిటీషన్ ఉండబోతుంది. కేజీఎఫ్ సిరీస్ తో నార్త్ లో యశ్ కొన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. యశ్ యాక్ట్ చేస్తున్న టాక్సిక్ సినిమా కూడా మార్చి 19న రిలీజ్ అవుతుంది. డేట్ కొంచెం ముందున్న సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం మాస్ ఆడియన్స్ అంతా అటు షిఫ్ట్ అయిపోయే ప్రాబ్లం ఉంది. ఇది చరణ్ అన్న ఫస్ట్ డే ఓపెనింగ్స్ కి పెద్ద ప్రాబ్లం అని చెప్పాలి. ఇది ఒక్కటే కాదు, అజయ్ దేవగన్ హిట్ ఫ్రాంచైజ్ ధమాల్ 4 కూడా సేమ్ డేట్ లోనే రిలీజ్ అవుతుంది. నార్త్ లో కామెడీ ఎంటర్టైనర్స్ కి హ్యూజ్ డిమాండ్ ఉంది, ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి. అంతేకాకుండా రణ్వీర్ సింగ్ దురంధర్ 2 కూడా ఈ రేస్ లో ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇలాంటి సీక్వెల్స్ తో పోటీ పడడం అంటే కొంచెం కష్టమే. రామ్ చరణ్ అన్నకి త్రిబులర్ ఇమేజ్ పెద్ద ప్లస్ పాయింట్. పైగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, హ్యూజ్ బడ్జెట్, ఇవి సినిమాకి మంచి హైప్ తెస్తాయి. ప్రాపర్ గా ప్రమోషన్స్ చేస్తే సినిమా పెద్ద హిట్ అవుతుంది. అల్లు అర్జున్ అన్న అండ్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఆల్రెడీ పెద్ద స్టార్ కేస్ట్ ఉన్న ఈ సినిమాలో ఇంకో స్టార్ హీరోయిన్ యాడ్ అవబోతుందంట. ఆల్రెడీ ఈ మ్యాసివ్ ప్రాజెక్ట్ లో దీపికా పడుకోన్, మృణాల్ ఠాకూర్ అండ్ జాన్వీ కపూర్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. కానీ లేటెస్ట్ బజ్ ప్రకారం లిస్ట్ ఎంతటితో ఆగలేదు. ఈ మూవీలో ఒక మాస్ ఐటమ్ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారంట. ఈ స్పెషల్ సాంగ్ లో బన్నీ అన్న పక్కన డాన్స్ వేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నాని తీసుకోబోతున్నారని టాక్. దీనిపై ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రాలేదు. ఇక షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే నెక్స్ట్ షెడ్యూల్ లో అల్లు అర్జున్ అన్న అండ్ జాన్వీ కపూర్ మధ్య ఒక బ్యూటిఫుల్ లవ్ సీక్వెన్స్ ని షూట్ చేయబోతున్నారంట. వన్స్ ఈ షెడ్యూల్ ర్యాప్ అయ్యాక దీపికా పడుకొని సెట్ కి వస్తుందంట. అట్లీ ఈసారి ఒక పవర్ఫుల్ మాఫియా బ్యాక్ డ్రాప్ స్క్రిప్ట్ ని రెడీ చేశాడంట. స్టోరీ మొత్తం ఒక పవర్ఫుల్ డాన్ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో కొన్ని స్పెషల్ గెస్ట్ రోల్స్ కూడా డిజైన్ చేశాడంట. మరి ఆ రోల్స్ కోసం ఎవరిని అప్రోచ్ అవుతాడో చూడాలి. మన టాలీవుడ్ లో ఎనర్జీ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే డౌట్ లేకుండా అది మన మాస్ మహారాజా రవితేజ గారే. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ ఇండస్ట్రీలో ఉన్న అందరికి షాక్ ఇస్తాడు. అసలు ఒక మూవీ సెట్ మీద ఉండగానే ఇంకో మూవీ స్టార్ట్ చేయడం రవితేజ గారి స్టైల్. రవితేజ గారి స్పీడ్ అయితే తగ్గలేదు కానీ సరైన హిట్ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన మాస్ జాతర సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ సాడ్ న్యూస్ ఏంటంటే అది బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా రీచ్ అవ్వలేకపోయింది. ఇప్పుడు కిషోర్ తిరుమల డైరెక్షన్ లో భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే క్లాస్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి అంటే జనవరి 14న రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసేసి రవితేజ గారు నెక్స్ట్ శివ నిర్వాణ డైరెక్షన్ లో ఒక సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఇదంతా ఓకే గానీ సోషల్ మీడియాలో రవితేజ గారి గురించి ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఫుల్ వైరల్ అవుతుంది. అది ద మిస్సింగ్ స్టార్ హీరోయిన్స్. అబ్జర్వ్ చేశారా? లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా రవితేజ గారి సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ అసలు కనిపించడం లేదు. భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాలో ఆశికా రంగనాథ్ అండ్ డింపుల్ హయాతి హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు టాలెంటెడే కానీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ కాదు. ఈవెన్ నెక్స్ట్ చేయబోయే శివ నిర్వాణ సినిమాలో కూడా ప్రియా భవానీ శంకర్ లాంటి అప్కమింగ్ యాక్ట్రెస్ నే తీసుకుంటున్నారు. దీనికి మెయిన్ రీజన్ బడ్జెట్ ఇష్యూస్ అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ప్రొడ్యూసర్లు బడ్జెట్ కంట్రోల్ చేయడం వల్ల స్టార్ హీరోయిన్స్ ని ఎఫర్ట్ చేయలేకపోతున్నారంట. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్తే శ్రీలీల గాని, మీనాక్షి చౌదరి గాని రవితేజ గారితో యాక్ట్ చేశాకే స్టార్ స్టాటస్ తెచ్చుకున్నారు. సో రవితేజ గారితో చేస్తే ఆటోమేటిక్ గా క్రేజ్ పెరుగుతుందని అనుకోవచ్చు. ప్రెసెంట్ రవితేజ గారికి కావాల్సింది ఒక గట్టి హిట్. వన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ జరిగితే బడ్జెట్లు పెరిగితే స్టార్ హీరోయిన్స్ క్యూ కడతారు. మనకు సంక్రాంతి అంటే ఎంత స్పెషల్, మన టాలీవుడ్ కూడా అంతే స్పెషల్. ఎందుకంటే పొంగల్ టైంలో ఫ్యామిలీస్ అంతా కలిసి సినిమా థియేటర్ కు వెళ్లి ఎంజాయ్ చేయడం మనకు అలవాటు. అందుకే ప్రొడ్యూసర్స్, హీరోస్ కొన్ని నెలల ముందు నుంచే సంక్రాంతి డేట్స్ మీద ఖర్చు వేసుకుంటారు. కానీ ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండబోతుంది. ఏకంగా 7 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవబోతున్నాయి. ఫస్ట్ సంక్రాంతి పండుగ మన రెబల్ స్టార్ తో స్టార్ట్ అవబోతుంది. ప్రభాస్ అన్న యాక్ట్ చేసిన రాజసాబ్ సినిమా జనవరి 9th రిలీజ్ అవబోతుంది. అయితే ట్విస్ట్ ఏంటంటే తలపతి విజయ్ గారి కెరీర్ లోనే లాస్ట్ మూవీగా వస్తున్న జననాయకన్ కూడా అదే రోజు రిలీజ్ అవబోతుంది. సో ఈ రెండు సినిమాలకి ఓపెనింగ్ రోజే హ్యూజ్ క్లాష్ ఉండబోతుంది. జాన్ 12న చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారు సినిమా రిలీజ్ అవబోతుంది. ఈ హెవీ కాంపిటీషన్ లో కూడా చిరంజీవి గారి సినిమాకి మాత్రం సోలో రిలీజ్ దొరకబోతుందని టాక్. ఇక బాస్ వచ్చిన నెక్స్ట్ డే జనవరి 13న మాస్ మహారాజా రవితేజ గారి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా రిలీజ్ అవబోతుంది. ఆ తర్వాత రోజు జాన్ 14న నవీన్ పోల్శెట్టి అనగనగా ఒక రోజు సినిమా, అలాగే శివకార్తికేయన్ పరాశక్తి సినిమాలు కూడా రిలీజ్ అవబోతున్నాయి. ఫైనల్ గా సినీ ఫెస్ట్ మ్యారథాన్ ని ఎండ్ చేస్తూ శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా రిలీజ్ అవబోతుంది. అన్ని సినిమాలు మంచి సాలిడ్ కంటెంట్ తోనే వస్తున్నాయి. ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అవుతుందో చూడాలి. శ్రీను వైట్ల గారు అండ్ శర్వానంద్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. రీసెంట్ గా గోపిచంద్ గారితో శ్రీను వైట్ల గారు తీసిన విశ్వం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జస్ట్ యావరేజ్ గా మిగిలిపోయింది. సో ఈసారి ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలని, ఇండస్ట్రీలో మళ్ళీ బిజీ అవ్వాలని శ్రీను వైట్ల గారు ఫుల్ కజిగా ఉన్నారు. శర్వానంద్ కి చెప్పిన స్టోరీ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఒక పని వల్ల హీరో లైఫ్ లో జరిగే డ్రామా అండ్ టాక్. స్టోరీ లైన్ ఏంటంటే మనకి శ్రీను వైట్ల గారు మార్క్ అయిన ఎంటర్టైన్మెంట్ అండ్
ఎమోషన్ రెండు ఉండేలా ఉన్నాయి కదా. ఇక హీరోయిన్ విషయానికి వస్తే అనంతిక సనిల్ కుమార్ ని తీసుకోబోతున్నారంట. ఈ మూవీలో ఒక స్పెషల్ గెస్ట్ రోల్ కోసం ఒక పాపులర్ మలయాళం హీరోని అప్రోచ్ అయ్యారని టాక్. ఈ సినిమాలో ఇంకొక సీనియర్ హీరో కూడా కనిపిస్తారని రూమర్స్ వస్తున్నాయి. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వారణాసి సినిమా తర్వాత రాజమౌళి గారు నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి అంటే సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతాన్ని తీయబోతున్నారంట. సో మహేష్ బాబు మూవీ వ్రాప్ అవగానే రాజమౌళి గారు డైరెక్ట్ గా మహాభారతం మీద ఫోకస్ పెట్టొచ్చని అంటున్నారు. రాజమౌళి గారు పాస్ట్ లోని కన్ఫర్మ్ చేశారు, మహాభారతాన్ని ఒక్క పార్ట్ లో కాదు టోటల్ గా 10 పార్ట్స్ లో తీస్తా అని. మన రాజమౌళి గారు మేకింగ్ స్టైల్ అండ్ పర్ఫెక్షన్ చూస్తే ఈ 10 పార్ట్స్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో ఊహించుకోండి. మినిమం 15 years అయినా పట్టొచ్చు. సో వన్స్ స్టార్ట్ చేస్తే మొత్తం దీని మీద కూర్చోవాలి. ఇంకో జానర్ లో ఆయన దగ్గర నుంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేయలేం. వారణాసి సినిమాకి మహాభారతం స్టార్ట్ చేయడానికి మధ్యలో RRR2 కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని టాక్. మహేష్ బాబు మూవీ తర్వాత రాజమౌళి గారు RRR2 తీస్తారా లేదా మహాభారతం తీస్తారా అన్నది చూడాలి. వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా థియేటర్స్ లో క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. 2025 సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఆల్మోస్ట్ 300 crores గ్రాస్ ని కలెక్ట్ చేసి వెంకీమామ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఫ్యాన్స్ కి ఒక క్రేజీ న్యూస్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి సీక్వెల్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారంట ప్రొడ్యూసర్స్. ఈ బ్లాక్ బస్టర్ హిట్ ని కంటిన్యూ చేస్తూ సెకండ్ పార్ట్ ని స్క్రీన్ మీదకి తేవడానికి ప్లాన్ చేస్తున్నారంట. ప్రెసెంట్ వెంకటేష్ గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైరెక్షన్ లో ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే మళ్ళీ అనిల్ రావుపూడితో ఈ సీక్వెల్ స్టార్ట్ చేస్తారంట. నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి ఈ మూవీని సెక్స్ పైకి తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారంట. ఫస్ట్ పార్ట్ లో వెంకటేష్ గారి నేచురల్ యాక్టింగ్, అనిల్ రావుపూడి కామెడీ టైమింగ్, అలాగే హీరోయిన్స్ గా ఐశ్వర్య రాజేష్ అండ్ మీనాక్షి చౌదరి ప్లస్ అయ్యారు. అయితే ఈ సీక్వెల్ లో వీళ్ళతో పాటు ఇంకో హీరోయిన్ కూడా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని టాక్. ఈ సినిమా కూడా 300 కోట్లు కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఇవి ఇవాల్టి సినిమా కబుర్లు. ఇంకో వీడియోలో ఇంకొన్ని సినిమా కబుర్లతో కలుద్దాం. అప్పటి వరకు సభకు సెలవు. సినిమా అప్డేట్స్ అండ్ సినిమా కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేయండి.